ఈజీ పీజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం న్యూ ఇయర్కి ఎవరైనా స్వీట్తో స్టార్ట్ చేద్దాం, అప్పుడు మన ఇయర్ అంతా స్వీట్గా ఉండేది అనుకుంటారు కదండి. అందుకని ఈరోజు మేము కూడా స్వీట్ని చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో ఇవాళ మేము చేసేది క్యారెట్ హల్వా. దీన్నే గజర్కా హల్వా అని కూడా అంటారండి. సో దీనికోసం మేము ముందుగా ఒక 6 క్యారెట్ని తీసుకున్నామండి. దీన్ని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఇలా మంచిగా తురుము పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాం. ఈ ప్యాన్ కొంచెం వేడిగా అయిన తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నామండి. తర్వాత జీడిపప్పుని బాదం పప్పుని వేపుకుందాం. ఇప్పుడు ఈ కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇట్లా బాదం పప్పుని కూడా వేపుకుందామండి. మేము ఇక్కడ జీడిపప్పుని బాదం పప్పుని విడివిడిగా వేపుతున్నాం. ఎందుకంటే జీడిపప్పు వేగడానికి కొంచెం తక్కువ టైమే పట్టిందండి, కానీ బాదం పప్పు వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకని ఇలా విడివిడిగా వేపుకొని పక్కన పెట్టేసుకుంటాం. ఇంక ఈ బాదం పప్పు కూడా కొంచెం వేగిన తర్వాత తీసి వీటిని కూడా పక్కన పెట్టేసుకుందామండి. అదే నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి వేసామండి మేము. ఇప్పుడు మనం క్యారెట్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి కాబట్టి దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. సో వీలైనంత వరకు ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఇలా క్యారెట్ని కూడా ఫ్రై చేసుకుందాం. మేము ఇందాక 6 క్యారెట్లు అని చెప్పాము కదండి, అది మాకు మొత్తం 3 కప్పుల క్యారెట్ వచ్చిందండి, క్యారెట్ తురుము. ఇలా ఒక 5 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో తిప్పుకున్న తర్వాత క్యారెట్ కొంచెం మెత్తబడుతుందండి. ఇంకా లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా అలాంటి సమయంలో దీంట్లో కొంచెం మనం వాటర్ వేసి కొంచెంసేపు ఉడకనిద్దాం. దీనికోసం మేము 1.5 గ్లాసులో వాటర్ తీసుకుంటున్నామండి. ఇప్పుడు కొంచెం సేపు ఈ క్యారెట్ని ఇలానే ఉడకనిద్దామండి. ఇలా 5 నిమిషాలు మనం ఉడికినిచ్చిన తర్వాత దీంట్లో పంచదార వేసేసుకున్నాం. మేము ఇదే కప్పుతో 3 కప్పుల క్యారెట్ తురుము తీసుకున్నామండి. అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ నీరంతా ఇనికిపోయేంత వరకు ఇలానే ఉంచుకుందామండి. ఇలా 12 to 15 మినిట్స్ మనం ఉడకనిచ్చిన తర్వాత వాటర్ ఇలా ఇంకిపోతాయండి. ఇంక ఇలా ఉన్నప్పుడు మనం జీడిపప్పు వేసుకుంటున్నామండి. అలాగే బాదం పప్పు, కొంచెం యాలకుల పొడి, దీంట్లోనే మేము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవాని కూడా వేస్తున్నామండి. ఇలానే కోవా కూడా వేసుకొని మంచిగా కలుపుకుందామండి దీని అంతటి కూడా. ఇలా కోవా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా నీళ్ళన్నీ ఇనికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అంతే అండి, ఇంకా దీన్ని బౌల్లో సర్వ్ చేసుకొని మనం తినేయచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా చాలా స్వీట్ హెల్దీ అయిన క్యారెట్ హల్వా రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి.
దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.